that you're nice. Now, thanks for watching Preminchu Manasu TV program. Now, Pastor Simon Bhaskar Rao is going to give you the holy full message in which you are going to be blessed. I hope that you will be blessed by watching this episode. Thank you. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున కాంతి టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రేమించే మనసును టీవీ కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి దైవ బిడ్డలకి, దైవ భక్తులకి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించును కాదు. బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున మరొకసారి మీ మధ్యకి రావటానికి ప్రభు కృపనిచ్చారు. ఇందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ప్రోత్సహింపబడి నన్ను, నా పరిచర్యని ప్రోత్సహించి నా కోసం ప్రార్థన చేస్తున్నటువంటి దైవ బిడ్డలందరిని బట్టి మరొకసారి ప్రేమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దైవ వాక్యములోనికి మనము వెళదాం. సకల ఆశ్రములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనత శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచండి తండ్రి. దీవించండి, ఆస్వాదించండి. మీరే మహిమ పొందమని వాక్యమైన తండ్రి మీకు స్తోత్రాలు. దాసుడు నీ వాడను ప్రభువా, మీరే మాట్లాడమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వినయంతో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో తన శిష్యులతో కలిసి దేవుని యొక్క రాజ్య శుభవర్తమానమును ప్రకటిస్తున్నటువంటి దినాలలో జరిగినటువంటి సంభవాలలో కొన్ని విషయాలని మనము ఈ దినమున ధ్యానించాలని దేవుని యొక్క మాటలు మీకు తెలియచేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకి ఒక సందర్భము మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాలు ఆయన సంచరిస్తున్నప్పుడు శిష్యులతోటి దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని గురించి, ఆ దేవుని యొక్క నీతిని గురించి, ఆ దైవరాజ్యంలో ఉన్నటువంటి స్థితిగతులను వివరిస్తూ ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో హక్కుదారులు కావాలని ఉద్దేశించి ఈ భూమి మీద నశించు దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన రీతిగా ప్రభువారు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ధోని ఎక్కి ఆయన ఒక దేవుని రాజ్య సువార్తమానమును ప్రకటిస్తూ ఆయన శిష్యులతో కలిసి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళాలని ఉద్దేశించి, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆ గెరాసాను ఆ దేశంలో అక్కడ ఒక దయ్యం పట్టిన వ్యక్తిని మరి ప్రభువారు స్వస్థపరిచిన ఆ తర్వాత ఆయన మరలా ధోని ఎక్కి అదరికి వెళదామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండగా అక్కడికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక యాయూరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి, కపెర్నహూములో ఉన్నటువంటి ఆ సమాజ మందిరపు ఆ అధికారి, సమాజ మందిరపు ఆ కార్యనిర్వాహక సభ్యుడు అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన కుమార్తె చనిపోయిందని దేని బిడ్డలరా మరి అందుకోసమని చెప్పేసి మరి యేసు ప్రభు దగ్గరికి మరి వచ్చి మరి ప్రభువారిని అక్కడ వేడుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు కొద్దిసేపు వివరించాలని మనసావాచ కలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభువారు తెలియజేసినటువంటి ఆ మాట, ఆ సందర్భాన్ని దేని బిడ్డలరా ఏమిటి ఆలోచన చేసినట్లయితే ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనములో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితోటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి ఈ మాట.
ఎవరు తెలియజేస్తున్నారు అంటే ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఈ మాటలు ఎవరికి తెలియజేస్తున్నారంటే ఒక సమాజ మందిరపు అధికారి ఈ యాయూరు అనేటువంటి ఆ వ్యక్తికి తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఓ ప్రక్కని సృష్టికర్త అయినటువంటి దేవుడు నిలబడి ఉన్నారు, మరొక ప్రక్క అవసరం కోసం వచ్చినటువంటి వ్యక్తి కనబడుతున్నారు. అవసరాలు తీర్చే దేవుడు ప్రభువు ఓ పక్కన ఉంటే అవసరాల కోసం వచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రక్క ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అవసరాలు తీర్చేటువంటి దేవుడు ఏమండి ప్రభువుగా, ఏమండి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన మనకున్నాడు. కాబట్టి ఇక్కడ అవసరాల కోసం వచ్చినటువంటి వ్యక్తి, ఎటువంటి అవసరాలు అంటే ఆయనకి దేవుని బిడ్డలారా ఈ లోకానుసారముగా ఆయనకి ఎన్నో అవసరాలు తీర్చడానికి ఎన్నో వనరులు, ఎన్నో వసతులు, అన్ని సౌకర్యాలు ఆ యాయూరు సమాజ మందిరం అధికారి అయినటువంటి ఏమండి ఆయనకి అన్ని వసతులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏమంటే అన్ని భాగాలు ఉన్నాయి, భాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకి ఏది కొదవైనదో అని ఆలోచన చేసినట్లయితే మనం చదువుకుంటూ వెళ్తే ఆ కొదవైనది ఏంటో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాయూరు ఈ సమాజ మందిర అధికారి అలనాడు యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించేటువంటి గుంపు ఉన్నది. ఆ గుంపులో ఈ యాయూరు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా అతనికి వ్యక్తిగత సమస్య ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడంటే లెక్కలేనటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రార్థన చేయటానికి ఇష్టపడతాడనేది మాత్రము వాస్తవం. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి, దేవుని మాటకి లోబడతారో వారికి సహాయం చేయటానికి నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నా ఆయన హస్తము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించినటువంటి వ్యక్తికి సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యమో కాదు. కానీ అతడు విన్నటువంటి ఆ విన్నపాలను బట్టి, అతడు ఆలోచించిన ఆలోచనను బట్టి ఇతడు ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడు అంటే ప్రేమ దేవుని బిడ్డలారా హాస్పిటల్స్ కాదు, డాక్టర్స్ దగ్గరికి కాదు, మరొక వైద్యుల దగ్గరికి కాదు, కానీ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఇతడు నడిపించబడినట్లుగా దేవుని బిడ్డలారా మనము దైవ వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ విధముగా 24వ వచనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అతనితో కూడా వెళ్ళెను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఒక ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన చేసి ఈ లోపల ఈ సమాజ మందిరపు అధికారి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి, నీవు వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే ఇదేమి బిడ్డలారా నా కుమార్తె మరి మరణించక నా కుమార్తె యొక్క వ్యాధి నయమైపోతుంది అని చెప్పేసి మరి యాయూరు యేసు ప్రభు వారితో మాట్లాడిన సందర్భాలు. దేవుని యొక్క ప్రణాళిక ఒకటే అయితే, మానవుని యొక్క ప్రణాళిక ఒకటే అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క ప్రార్థన విజ్ఞాపన వినపాలను బట్టి, మన యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి, దేవుని వాక్యానికి మన లోబడిన విధానాన్ని బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనసు మార్చుకొని ఆయన పశ్చాత్తాపడి నీకు చెయ్యాలనుకున్నది, నువ్వు అడిగినది, విరిగి నలిగిన మనసుతో చేసేటువంటి విజ్ఞాపన ఏదైనప్పటికీ కూడా ప్రభువారు ఖచ్చితంగా నీ కొరకు, నీ కుటుంబం కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం, నీ అవసరతలో ఉన్న స్థితిగతులను బట్టి దేవుని బిడ్డలారా నీ భార్య భర్తలను బట్టో, నీ యొక్క తల్లిదండ్రులను బట్టో, లేకుంటే నీ యొక్క ఉద్యోగ స్థితిగతులను బట్టో, నీ యొక్క నిరాధారంతో జీవిస్తున్నటువంటి స్థితిని బట్టో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈ యాయూరు అంతటి గొప్పవాడు, దేవుని మీద ఒకప్పుడు తిరగబెట్టే గుంపులో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతనికి సమస్య వచ్చింది కనుక ఆ సమస్యను పరిష్కరించగల సర్వశక్తి గల వ్యక్తి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు నా యేసుక్రీస్తు ప్రభుల వారు మన ప్రభుల వారే అని దేవుని బిడ్డలారా యాయూరు గుర్తించి యేసు ప్రభు దగ్గర పాదాల మీద పడినట్లుగా వెంటనే అతని మనసు, ప్రభువారి మనసు కరిగిపోయి ఎక్కడికో వెళ్ళాలనుకున్న ఆయన ప్రణాళికను మార్చుకుని ఎవరితో వచ్చారండి? ఆటంకము పరిచేటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుని కుమారుడిని చెబుతున్నటువంటి ఈ ప్రభుని ఆటంకపరిచేటువంటి ఈ వ్యక్తితోటి కలిసి ఆ వ్యక్తి యొక్క అవసరాలు తీర్చడానికి ప్రభువారు అతనితో వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకపరిచేటువంటి వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారు. నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా ఏ వ్యక్తి నేను ఆటంకపరుస్తున్నప్పటికీ కూడా, ఏ సమాజం నేను ఆటంకపరుస్తున్నప్పటికీ కూడా, ఏ దేవుని బిడ్డలారా ఏ విశ్వాసం నేను ఆటంకపరుస్తున్నప్పటికీ కూడా, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెలు కానీ, నీ బంధుమిత్రులు కానీ, నీ స్నేహితులు కానీ, ఇరుగువారు పొరుగువారు కానీ, నీ సేవా జీవితంలో లేకుంటే నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎవరైనా ఆటంకపరుస్తుంటేటైతే, చివరికి నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ ఆటంకపరిచినట్లయితే, ప్రేమ దేవుని బిడ్డలారా, వారిని ఆటంకపరుచినటువంటి వారిని నువ్వు ద్వేషించవద్దు, కానీ వారిని ప్రేమించు. ఎందుకంటే రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగనే తెలియజేయబడుతుంది. ఏమిటంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుదుము. కీడు వలన జయింపబడక, నువ్వు కీడు చేసి అపకారం చేసి నువ్వు విజయాన్ని సాధించానని చెప్పేసి నువ్వు గొప్పలు చెప్పుకోమాకు. అది దేవునికి మహిమ రాదు. కానీ దేవుడు అంటున్నాడు, మేలు చేత కీడుని జయించుము. మేలు చేత ఎవరైతే నీకు కీడు చేశారో వారికి నువ్వు మేలు చేయి. ఆ మేలును బట్టి దేవుడు నీకేం చేస్తాడండి? నీకు జయమునిస్తాడు, విజయమునిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 35వ వచనం చదివితే అక్కడ ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, అనగా ఇక్కడ ఈ మధ్యలో రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ వచ్చింది. ఆ ప్రభువారిని ముట్టింది, ఆమెకు స్వస్థత కలిగింది, ఆమెతో మాట్లాడారు. ఇంకనూ ఆమెతో మాట్లాడుచుండగా, దేవుని బిడ్డలారా, సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? నీ కుమార్తె ఆల్రెడీ డెడ్ అని చెప్పేసి ఆ ఇంటి నుంచి కొంతమంది వచ్చి ఏమంటే యాయూరు గారికి చెప్పడం జరిగింది. ఆయన ఎందుకు శ్రమ పెడతావు? ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకును శ్రమలు అనుభవించడానికి వచ్చారు. నీవు చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి, ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి చేయబోతున్నటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన శ్రమలను అనుభవించుటకు, శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమలను అనుభవించి విధేయత నేర్చుకున్నారని దైవ వాక్యం హెబ్రీ పత్రికలకు మనకు తెలియచేయబడుతుంది. మన బ్రతుకులు, మన జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, విధేయత మనం నేర్చుకోవాలంటే, ఒక యాయూరు అనుభవంలోనికి మనం రావాలంటే, యాయూరు ఎంతగా నలిగిపోయాడు తన కుమార్తె యొక్క దేవుని బిడ్డ అనారోగ్య పరిస్థితులను బట్టి. నీ కుటుంబంలో నీ జీవితంలో కూడా నీకున్నటువంటి సమస్యలను బట్టి నువ్వు ఎంతగా నలిగిపోయి కృంగిపోయి వేదన పడుతున్నావో, దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీకు చేత కావచ్చేమో, కానీ చేతనైన వాడు, నీ కొరకు నా కొరకును శ్రమలు అనుభవించిన వాడు, శిలువ మరణము పొందినవాడు, మరణించి సమాధి చేయబడిన వాడు, 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడు, ఆ పునరుద్ధానపు శక్తి యొక్క ప్రభావం కలిగినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా జీవిస్తున్నటువంటి ఆ ప్రభువు ఇప్పుడు నీతో నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఉన్నాడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలని, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలని మన కొరకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట 36వ వచనములో ఏమని చెప్తున్నారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. భయపడకము. ఈ దినాల్లో నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడవు. దొంగతనం చేయడానికి భయపడవు, వ్యభిచారం చేయడానికి భయపడవు, త్రాగడానికి భయపడవు, ఏమంటే చెడు పనులు చేయడానికి నువ్వు భయపడవు. అన్నీ కూడా నువ్వు హ్యాపీగా బ్రహ్మాండంగా చేస్తావు. దేవుడంటే భయము లేనటువంటి స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజ మందిరపు అధికారి దేవుడంటే లెక్క లేనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా దేవునికి లోబడి, దేవునికి భయపడి ఆ ప్రభు దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలారా విన్నపాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పేసి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని ఈ వాక్యము తెలియజేయబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అంటున్నారు. చెప్పటం సులువే, కానీ ఆచరించటం చాలా కష్టంతోటి కూడుకొని ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్లుగా మేము చెప్తాం, నమ్మిక ఉంచండి అమ్మా అని చెప్పేసి. తిరిగి పాస్టర్లుగా మాకే వచ్చేటప్పటికి మేము కూడా కంగారు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క పిలుపుని, ఏర్పాటుని నిశ్చయం చేసుకొని దేవుని కొరకు జీవించేటువంటి,
దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మీరైనా లేకుంటే దేవుని బిడ్డలారా బోధించేటువంటి నేనైనా ఎవరమైనప్పటికీ కూడా ఆ ప్రభు మీద ఆనుకొని ఆయన వాక్యానికి విధేయత కలిగి లోబడి జీవించగలిగితే దేవుడు ఎంతైనా మన పట్ల అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ విధముగా చెప్పబడుతుంది, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మని ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నమ్ముతున్నటువంటి వ్యక్తి ఆయనకి సందేహము ఉండకూడదు. నీకైనా నాకైనా సందేహించక నువ్వు ప్రభువారిని నువ్వు నమ్మగలిగితే ఆయన అంటున్నాడు, ఈ కొండను చూచి ఈ కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడవ అంటే ఆ కొండ దేని బిడ్డలారా ఆ భూమిలో నుంచి పెకలింపబడి వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. కొండలాంటి నీకు సమస్యలు అయినప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా యేసు వైపు చూడు. నువ్వు ఒంటరిదానివా ఒంటరివాడో దిగులు పడకు, నీకు జీవనాధారం లేదా దిగులు పడకు, ధైర్యంగా ఉండు అంటున్నాడు ఆయన. దానియేలు బ్రతుకులు దానియేలు జీవితంలో కూడా దేవుని బిడ్డల శత్రు దేశంలో ఆయన 3 రోజుల కాలంలో కూడా దేవుని బిడ్డలు దేవుని భయపడి ఈ లోకానికి భయపడక రాజులకు భయపడక ఎంత గొప్పగా దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత గొప్పగా ఏమండి దేవుని కోసము భయభక్తులు కలిగినటువంటి వారు ఈ లోకానికి భయపడలేదు, రాజులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా సర్వ సృష్టికర్తైనటువంటి దేవునికి భయపడేటువంటి సంఘటనలు అందును బట్టి ఎన్నో అద్భుతాలు జరిగిపోయినాయి. కనుక దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు నిన్ను కూడా కోరుకుంటున్నాడు, భయపడకము నా యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచు అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి అనుభవంలోనికి నడిపించబడతావు ప్రేమ దేవుని బిడ్డలారా. తర్వాత వాక్యం తెలియజేయబడుతున్నది ఈ 36వ వచనములో, భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. నమ్మిక అనగా దేవుని యందు విశ్వాసము ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. భయపడకమని మాటలు ఎంత గొప్పవి! ఎందుకంటే ఈ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే జీవం కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద నమ్మకం పెట్టి దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి దేవుని బిడ్డలను దేవుని తండ్రి అయిన దేవుని మీద నమ్మకం పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యాయూరు కుమార్తె దగ్గరికి వెళుతున్నటువంటి గొప్ప సంఘటనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ 37వ వచనంలో ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళరు అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమని అంటే పేతురుని, యోహానుని, యాకోబుని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్తున్నారు అంటే ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభుతోటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఏమని ప్రభువారు మరి వారి మీద గురిపెట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళటం, ప్రార్థనలో ఏకింప చేయటం ఇదే ప్రథమసారి ఏమో. కానీ కొన్నిసార్లు మన సమస్యల కోసము మనం ఏడుస్తూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం, ఈ జీవితము ఏమైపోతుందో అని వేదన పడుతూ ఉంటాం. నీ బిడ్డ గురించో, నీ భర్త గురించో, నీ భార్యల గురించో, నీ అప్పుల గురించో, నీ సమస్యల గురించో, నీ రోగం గురించో. కానీ ప్రభు అంటున్నారు ఏం భయపడదు. మరణం అనేది మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభు అంటున్నారు మరణం అనేది అది ఒక ఏర్పాటు, అది వేరు చేయటం వరకే. కానీ మరణము కొద్దిసేపే, ఆ తర్వాత మరలా మనము తిరిగి లేచి ఆ ప్రభువుని చూసేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడతాం. ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు అంటే ఏమంటే 40వ వచనములో అక్కడ ఏమంటారంటే అందుకు వారు అపహసించిరి. ఈనాడు నీ జీవితంలో కూడా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావని చాలామంది అపహసిస్తున్నారు, సేవలోకి వచ్చావని అపహసిస్తున్నారు. నీకు ఏది దొరకలేదా, బ్రతకడానికి ఇదేనా సేవ అని చెప్పేసాను. పూర్వకాలం అయితే బ్రతకడానికి ఏమంటే బడిపంతులు అనేవారు. ఇప్పుడు బ్రతకడానికి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ సంకర పెట్టుకొని ప్రభు స్తోత్రం అని చెప్పేసి తిరుగుతున్నారు తప్ప నిజమైనటువంటి రాజ్య సువార్తని ప్రకటించలేకపోతున్నారు. నిజంగా ప్రభు కోసం జీవించాలని తపన జిజ్ఞాసన కలిగినటువంటి వ్యక్తులుగా జీవించలేకపోతున్నారు. అందుచేతనే భారతదేశము ఇంకా ఈ స్థితిలో ఉన్నది. లేకుంటే నిజమైనటువంటి క్రైస్తవ్యం కనుక భారతదేశంలో మనం చూపించగలిగితే ఏనాడో భారతదేశము క్రైస్తవ్య దేశముగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించు. బైబిల్ పట్టుకున్నటువంటి
విశ్వాసి, బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవురాలా, నీ బ్రతుకులో, నీ జీవితంలో నీవు ఇతరుల్ని రక్షణ మార్గంలోనికి నడిపించే అనుభవంలోనికి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకం ఉంచి నువ్వు నడిపించబడుతున్నావా లేదని ఒకసారి పరిశీలన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అపహసిస్తారు నిన్ను. అవును, నన్ను కూడా అపహసించారు, నన్ను కూడా హేళన చేశారు. ఉద్యోగం చేయలేక వీడు పారిపోతున్నాడని చెప్పేసి అన్నారు కొంతమంది ఉద్యోగస్తులు. నన్ను ఆఫీసులో మా బంధుమిత్రులు అన్నారు, రేయ్ ఏంట్రా నువ్వు యేసుక్రీస్తు ప్రభు సేవకి వెళ్ళిపోతావా, ఉద్యోగం విడిచిపెట్టి అని చెప్పేసి నన్ను హేళన చేశారు. ఆ హేళన చేసినటువంటి వారు నా దగ్గర త్రాగుబోతులు, తిరుగుబోతులుగా ఆనాడు నాతో ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు ఏమి అనడానికి నోరు మూసుకున్నారు. నా స్థితిగతులు చూసి, దేవుడు నన్ను హెచ్చించిన విధానాన్ని బట్టి, దేవుడు నన్ను మార్చిన విధానాన్ని బట్టి, దేవునికి మహిమ కలుగుతున్న స్థితిని బట్టి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఈనాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అపహసించబడుతున్నావా? అపహసించబడు, ఏం పర్వాలేదు. వారు నిన్ను సిగ్గుపరుస్తున్నారు, సిగ్గుపరచని, ఏం భయం లేదు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు యేసయ్య ఆయన ముఖం మీద ఉమ్ము ఎంచుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, గాయాలు చేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు. వాటిలో నీ అనుభవం ఎంత? ఒకసారి ఆలోచన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆపసించిన వారిని బయటికి పంపించేసి ఆ బయటికి వెళ్ళాలనుకుంటారంట. ప్రార్థన చేస్తే ఈ చచ్చిబంతులు వేసిపోతుందా? చూద్దాం, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? మంత్రాలకి చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు, కానీ నువ్వు నిజముగా విధేయత కలిగి విరిగి నలిగిన మనసుతోటి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆ సజీవుడైన దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఎంత గొప్ప కార్యమైనా సరే దేవుడి నీ బ్రతుకులో దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప సంగతి. కనుక ప్రభు మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు, దేవుని బిడ్డలారా, నీకు అవరోధులుగా ఉండవచ్చు, కానీ ఏం భయపడకని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. 41వ వచనములో ప్రభువారు అంటున్నారు, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పాను. తలితా కుమి. ఈ తలితా కుమి 2 మాటలు. తలిత అనగా దేవుని బిడ్డలారా, తలిత అనగా గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపం రోజుకుని పోవచ్చున దేవుని గొర్రె పిల్ల. ఈ తలితకు చిన్నదాన లేము. ఈ చిన్నదాని వయసు 12 సంవత్సరములు అనగా ప్రేమ దేని బిడ్డలారా, 12 సంవత్సరములు 13 సంవత్సరం వచ్చేటప్పటికి 13th టీనేజ్లోకి వెళ్ళిపోయి పాపంలోని శాపంలోని పడిపోయి వయసు వచ్చేస్తుంది. కాబట్టి ఈ 12 సంవత్సరం లోపలని యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి ఆమె యొక్క స్థితిగతులను మార్చివేశారు. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమెను చిన్నదాన లెమ్మో అని చెప్పేసి ఆయన పిలిచారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ సే టు యు రైజ్. నేను చెప్తున్నాను చిన్నదన్న లెమో అనగానే ఆమె దిగ్గున లేచి ఇమీడియట్లీ ద గర్ల్ అరోజ్ అండ్ వాక్డ్. ఎంత గొప్ప సంగతి. యేసు ప్రభువు మాటలో జీవమున్నది. ఆ మాటకి చిన్నది లేచి నడవసాగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా ఏ శాపంలో, ఏ పాపంలో పడిపోయావో, ఏ అప్పుల ఊబులో కురికిని పోయావో, దేవుడు అంటున్నాడు, లెమో రా, కమ్ ఆన్ టు మీ. నా మార్గంలో నడువు, నీ మార్గాన్ని నేను వర్ధిల్లింపచేస్తానని దేవుడు అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచి రా నా దగ్గరికి. యేసయ్య చెప్తున్నాడు. ఆ చిన్నది లేచింది. దేవుని బిడ్డలారా, చక్కగా నడవసాగుతూ ఉన్నది. ఆఖరుగా 43 చిన్నలు ప్రభువారు మాట అంటున్నారు, ఏమని? ఆమెకు ఆహారము పెట్టుడి. ఆహారం పెట్టమని తల్లిదండ్రుల బాధ్యత. ఆ చిన్నది లేచినప్పుడు తల్లిదండ్రులు కూడా యేసు ప్రభుతో ఉన్నారు. ఆహారం పెట్టుడి. ఎంత సింపుల్గా ఆహారం గురించి కూడా ఆ చిన్నదానికి ఆహారం పెట్టే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాడు. మనిషిని బ్రతికించడమే కాదు, మనిషిని జీవింప చేయటానికి కూడా కావలసినటువంటి ఏమండి ఆయన దగ్గర ఏమున్నదో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నీకు ఏది కావాలో ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆహారం లేక బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఉద్యోగం చేసుకున్నటువంటి ఆ దినాలలో ఒకనొక దినమున ఒక పూట నాకు భోజనం లేని పరిస్థితులలో ఆ మధ్యాహ్నం వేళ నేను ఆఫీసులో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే ఒక వ్యక్తిని పంపించి ఆ మధ్యాహ్నం వేళ నా ఆకలిని తీర్చేటువంటి పరిస్థితి, నేను అనుభవించినటువంటి పరిస్థితి ఈ దినమున మీతోటి చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, చిన్నదానికి ఆహారము పెట్టుటి. చిన్న విషయంలో కూడా దేవుడు నీ గురించి బాధ్యత తీసుకుంటాడు.
చిన్న విషయంలో కూడా నీ గురించి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు చేసినటువంటి గొప్ప దేవుడు, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నీ జీవితంలో చిన్న విషయం కూడా ఆయన బాధ్యత తీసుకుని నిన్ను గొప్పగా ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. యాయూరు కుమార్తె యొక్క జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఈ దినం, ఈ రాత్రి భయపడకు భయపడకు భయపడకని 365 సార్లు ప్రతిరోజు కూడా నీకు దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. దేవుని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఒక మాట ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు ఏకీపిస్తావు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నీ బ్రతుకులో, నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. సకలాసములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనాతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, మేము ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి నాయన, అయా అనానుకూల పరిస్థితుల్లో ప్రభా యాయూరు ప్రభుల తండ్రి కుమార్తె కోసము అయ్యా యేసు ప్రభుని ప్రభు నా తండ్రి అయా అర్థించారు, ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు తండ్రి. మా బ్రతుకుల, మా జీవితంలో కూడా మేము ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ఆర్థికమైన పరిస్థితి, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్య నా తండ్రి నాయన, అయా వ్యాధుల బాధల నా తండ్రి నాయన, అప్పుల నా తండ్రి దేవానికి స్తోత్రాలు, క్యాన్సర్ వ్యాధుల నా తండ్రి నీకు స్తోత్రాలు. ఆయా అద్భుతమైన దేవుడు ప్రభు, సర్వ సృష్టికర దేవుడు ప్రభు, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది, నీవు కాల్చిన రక్తము ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది. నీ శాంతిని, సమాధానమును ప్రభు తండ్రి పరలోకము నుండి మాకు అనుగ్రహించి మేలుకరమైన దీవెనతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు తండ్రి. మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించారు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించారు, మీరే మహిమ పొందారు. ఈ ప్రార్థన సర్వశక్తిమంతుడని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మీ ఏ సమస్య అయినప్పటికీ కూడా మీతో ఏకీపించి ప్రార్థన చేయడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. అటువంటి కృపా భాగ్యములు మేము ఈ పరిచయలో ముందుకు సాగిపోతుండగా మీ వంతు సహాయ సహకారములు కేవలము ప్రార్థన సహకారం అందించమని మనసావాచ వేడుకొంచు ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ అనండి.